పునరుద్ధానుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో నా తోటి దైవజనులకు, దైవజనురాండ్లకు, సంఘములకు, మా ఆత్మీయ బిడ్డలకు ఈ పరిశుద్ధ ఆదివారపు ఉదయకాలమున మీకు శుభములు, మా వందనాలు, దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మందిరములోనికి వెళ్ళి మనము ఆరాధించి ఆనందించే దినము, ఆశీర్వదించబడే దినము కనుక ఆరాధనకు మనము వెలుటకు సిద్ధపడుతూ ఉన్నాము. దానికి ముందు ఈ దినమును మనము ప్రార్థనతో ప్రారంభించుదాము. ఈ దినమంతా దేవుని కృపలో, ఆయన కాపుదలలో భద్రతను మనము కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత దేవునికి సంతోషమును, ఆనందాన్ని కలిగించే విషయాలు ఒక 7 మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వాటికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మా కొరకు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపి ఆయనపై మా యొక్క పాపములన్నీ మోపి సిలువకు అప్పగించి ఆయన చనిపోవుటకు నాయనా మీరు అంగీకరించారు. యేసు ప్రభు సిలువలో చిందించిన ఆ రక్తము వలన నాయనా, ఆయన ప్రాణ క్రయధనము వలన ఈనాడు మాకు మీరు ఈ గొప్ప రక్షణనిచ్చారు. ఈ రక్షణ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షింపబడిన సమూహము సంఘముగా ఆలయాలలో చేరి మిమ్మును ఆరాధించబోతూ ఉన్న సమయం ఇది గనక తండ్రి, ఇటు పరిశుద్ధ ఆరాధన దినమును మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము సమయమును చూడక ఎవరైనా ఈ లోకాన్ని విడిచి ఉండినట్లయితే వారిని మీరు పిలిచి ఉన్నారని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలలో ఆదరణ, ఓదార్పును దయచేయండి. ఇంకా రక్షణ లేకయే ఉంటున్న వారికి కూడా రక్షణ దయచేయండి. ఒకే కుటుంబములో విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నారు. ఒకే కుటుంబములో విశ్వాసములో బలపడేవారు కొందరు, విలాసాలలో బలపడేవారు కొందరు ఉన్నారు. కనుక కొందరు విశ్వాసములో, కొందరు విలాసములో అలా ఉన్న కుటుంబాలలో నాయనా, కుటుంబం అంతా రక్షింపబడాలని నా ప్రార్థన. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొర్నేలి కుటుంబము వాక్యమును విని కుటుంబమంతా రక్షింపబడినట్లుగా ఈరోజు నాయనా, మీ వాక్యమును ఆలయాలలో వినబోతుండగా కుటుంబాలుగా రక్షింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుల నోట నుంచిన మీ మాటలు ప్రతి హృదయపు లోతులలోనికి వెళ్ళి అవి ఫలించును గాక. మీ దాసులను మీ ఆత్మాభిషేకముతో నింపమని కోరుకుంటూ ఉన్నాం. ఆరాధనలు జరుగుతున్న స్థలాలలో ఏ విధమైన ఆటంకాలు అపవాది కలిగించకుండా ప్రతి విధమైన ఆటంకములను మీరు బంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, నూతన కుటుంబాలు ఈరోజు ఆలయాలకు వెళుతుండగా వారిని ప్రత్యేకంగా దర్శించమని కోరుతున్నాం. మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు నాయన, మరి ఈ ఉదయకాలమున ఎందరైతే వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతిరోజు నాయన ఉదయమును ప్రార్థనతో ప్రారంభిస్తే హృదయములో నెమ్మదిని మీరు మాకు కలగజేస్తారు. ఉదయకాలపు ప్రార్థన ఆ దినమంతా మాకు భద్రతను, క్షేమమును, పనిలో సఫలతను కలగచేస్తుంది. ప్రార్థనతో ప్రారంభించిన దానిని మీరు నెరవేరుస్తారు. ప్రార్థించకుండా పని ప్రారంభిస్తే అది నెరవేర్చబడదు కొన్నిసార్లు. గనక తండ్రి, ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నటువంటి మా బిడ్డలందరినీ బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము రాజా. ఇంకా నాయన, ఈ భూమి మీద మీ పేరు పెట్టబడిన మీ బిడ్డల జీవితాల్లోనే నాయన సమాధానము లేక నాయన జీవిస్తున్నట్లయితే అట్టి కుటుంబాలలో సమాధానము, భార్య భర్తలో ఐక్యత, అన్నదమ్ములలో ఐక్యత, అత్తాకోడన్లకు మధ్యలో ఐక్యత మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. తల్లిదండ్రుల మాట వినని కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వారు తల్లిదండ్రుల మాట వినకపోవడం వలన తల్లిదండ్రులు మనోవేదనకు గురి అవుతుంటున్నారు. కనుక యవనస్తురాండ్రు తల్లిదండ్రుల మాటలు వినాలని, తల్లిదండ్రులను గౌరవించాలనే జ్ఞానమును మీరు వారికి కలిగించమని కోరుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు కష్టపడుతున్న సంగతిని ప్రతి తల్లిదండ్రి
బిడ్డల కొరకు పడే ప్రయాసమును ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె యేసు నామమున తెలుసుకొందురుగాక. యవనస్తులు కుడి ఎడమకు తొలగిపోకుండా వారి చుట్టూ కంచె ఉంచండి. అపవాది ఉచ్చులో ఇప్పటికే చిక్కుకున్న యవనస్తురాలు యేసు నామమున విడిపించబడుదురుగాక. ప్రేమ పేరుతో మోసపోతుంటున్నారనైనా అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోనమని కోరుకుంటున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. మీరు మహిమను పొందమని కోరుకుంటున్నాం. సంతానం విషయంలో ఈరోజునైనా మీరు మీ బిడ్డలను దర్శించమని, సంతానం విషయంలో వారికి సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. వృద్ధులను, పెద్దలను, విధవరాండ్లను, చిన్నారి బిడ్డలను, చంటి బిడ్డలను, గర్భవతులను సైతము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆశీర్వదించండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయమని మేము కోరుకుంటున్నాం. మా దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని నాయన ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలను దీవించండి. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి నాయన. ఇతర దేశాలలో అనగా విదేశాలలో ఉన్నటువంటి మా బిడ్డలు ప్రభువా మరి క్యూటమ్మను బట్టి బన్నును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. లీనమ్మ జాషువాను బట్టి వందనాలైనా, షైనమ్మ జాషువాను బట్టి స్తోత్రాలు. సౌమ్యమ్మ మోజస్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బన్నాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి జీని వివాహ విషయంలో సహాయం చేయమని కోరుకుంటున్నాము దేవా. బిడ్డలను దర్శించండి నాయన. వారు విదేశాలలో ఉంటుండగా అక్కడ వారికి ఏ లోటు లేకుండా అన్నీ కూడా మీరే సమకూర్చగలరని ఇంతవరకు చేసిన మేలుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. మీ కృప చూపించి మీరు దీవించండి. మౌనిక గర్భవతిగా ఉంది. ఆ బిడ్డకు సుఖప్రసవమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. మరి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. వివాహము కొరకు తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రార్థన చేయమని కోరుతుంటున్నారు నాయన. సంబంధాలు కుదురుటకు ద్వారము తెరవమని ఆనాడు ఎలియాజరును అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు సంబంధం కొరకు పంపినట్లుగానైనా మీరు కార్యములు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలను ప్రత్యేకముగా దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని నన్ను మమ్మెల్లరని కూడా మీరు ఈ దినపు మీ దీవెనలతో మీ కృపతో నింపి నడిపించమని, కుడికైనా ఎడమకైనను తొలగిపోక వాక్యానికి విరుద్ధముగా జీవించక మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగిస్తుండగా దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ, విదేశాలలో ఉన్న మన బిడ్డలకు, తెలుగు రాష్ట్రాలలో, ఇతర ప్రాంతాలలో ఉన్న మన ప్రియులందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి సంతోషమును ఆనందాన్ని కలిగించే సంఘటనలు 1. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన సంతోషించి ఆనందిస్తాడు. 147వ కీర్తన 11వ చరణము. యథార్థంగా ప్రార్థించే వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనము. ఒక పాపి మారుమనసు పొందినప్పుడు ఆ దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 10వ వచనము. యెరూషలేమునందు ఆయన సంతోషించి ఆనందిస్తాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నది యెహోవాయేనని గ్రహించి పరిశీలన తెలుసుకొని అతిశయించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము 5వది. 6వదిగా దేవుడు తన క్రియలను చూచినప్పుడు ఆనందిస్తాడు. 104వ కీర్తన 31వ చరణము. ఇక 7వదిగా మానవ హృదయమునకు జ్ఞానము లభించినప్పుడు, వారి పెదవులు యథార్థమైన మాటలు పలుకుటకు వినినప్పుడు ఆ దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. గనుక సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. కనుక ప్రభువునందు ప్రియమైన వారలరా, ఆ దేవాది దేవుడు మనయందు సంతోషించి ఆనందించే విధముగా ఆ ప్రభువు మనలను ఆశీర్వదించునుగాక. ఆ దేవాది దేవుడు మనం ఆనందంగా ఉండాలని ప్రతి కార్యమును చేస్తున్నప్పుడు ఆ దేవుని సంతోషము ఆనందము కొరకు ఆయనకిష్టులముగా జీవించుదము. అట్టి కృపలో ప్రభు మనలను బలపరచును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. యేసయ్య కృప, కనికరము, వాత్సల్యత ఇప్పుడు ఎడతెగక సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన శుభములు, శుభాకాంక్షలు, దైవ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.
శుభోదయం.